ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్గా ఉంది. ఇదేంటంటే ఒక సైన్స్కి సంబంధించిన సినిమా కాబట్టి మనకు అన్నట్టుగా ఎంజాయ్ మూమెంట్లు అనేది అంతలా లేవు నాకైతే. ప్రతి ఒక్క అందరూ చూడొచ్చు అన్న. ఒలగాటి అనేది అలాంటిది ఏం లేదు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతగానే ఏం లేదు. ఓరలే పర్లేదు బాగుంది. అంటే యాక్టింగ్ అన్న ఆ సినిమాలు ఏడా ఈ సినిమాలు ఏడా ఇది ఒక సైన్స్ సబ్జెక్ట్ మీద వెళ్ళిపోయినప్పుడు అసలు దీనికి పంతలేదు. కాకపోతే మనకు అలా ఉంటే నచ్చుతుంది. విశ్వసేన్ ఇలా ఉంటే మనకు నచ్చడు. అది ఒక్కటే డిసప్పాయింట్ అవుతారు. కానీ కొత్తగా ఉంది స్టోర్ అనేది, కొత్తగా తీసుకుంటాం. ఎక్స్పెరిమెంట్ మామూలుగా అసలు అవుట్ ఆఫ్ 5 అని కాదు, కానీ ఒక మంచి సినిమా అన్న, అంతే చూడొచ్చు. 1 man షో. సినిమా బాగుందన్న. అంటే కొత్తగా ట్రై చేసారు, ఎక్స్పెరిమెంట్ అనొచ్చు. విశ్వసేన్ అన్న నుంచి అయితే ఎప్పుడు లేదు, ఒక డిఫరెంట్ జోనర్లో వెళ్ళిపోయింది. ఒక సైన్స్ మీద ఒక అద్భుతమైన మెసేజ్ అనమాట. కొత్తగా ఉంది సినిమా. నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ విశ్వసేన్ యాక్టింగ్ కానీ బాగుంది. కాకపోతే ఏంటంటే విశ్వసేన్ కానీ మనం లేనిది అనేది ఒకటైతే మిస్ అవుతున్నాం. ఎందుకంటే ఆ యాటిట్యూడ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ పంచ్ డైలాగ్ బాగుంటాయి. కానీ ఈ సినిమాలో అవన్నీ ఏమో డైలాగ్ వర్షన్ చాలా తక్కువ ఉంది. మొత్తం యాక్షన్ పార్ట్ అనమాట. డైలాగ్స్ అనేవి చాలా తగ్గినాయి. అలాగే హీరో హీరోయిన్ మధ్యలో కూడా అంతగానో మెసేజ్ అనేది ఏం లేదు. అంటే చూడొచ్చు అన్న, ఓ గొప్ప అని చెప్పను, చూడొచ్చు, బాగుంటుంది సినిమా. అన్న గ్రాఫిక్స్ బాగుంది. గ్రాఫిక్స్ కానీ ఎఫెక్ట్స్ ప్రతి ఒక్కటి అల్టిమేటెడ్. కాకపోతే ఏంటంటే అలా చూసిన విశ్వసేన్ని ఇలా చూడలేకపోతున్నాం అంతే. అంటే డిసప్పాయింట్ అని కాదు కానీ కొత్తగా ట్రై చేసిరన్న. మూవీ అయితే చాలా చాలా బాగుంది. విశ్వక్సేన్ గారి స్టోరీ సెలక్షన్ అయితే నిజంగా, ఆ డైరెక్టర్ గారు పాయింట్ నిజంగా అసలు ఆ స్క్రీన్ ప్లే అయితే చాలా ఆసంగా ఉంటుంది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త సినిమాని రొటీన్ సినిమాలు కాకుండా కొత్త ఎక్స్పీరియన్స్ చూడాలనుకుంటే ఖచ్చితంగా గామి చూడొచ్చు అనమాట. పాయింట్ డిఫరెంట్గా ఉంటుంది, ఆ స్క్రీన్ ప్లే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. విద్యాధర్ గారు అయితే అసలు ఆయన ఆలోచన అయితే చాలా పెద్ద లెవెల్లో ఉందన్నమాట. పెద్ద డైరెక్టర్ అయితే ఖచ్చితంగా అవుతాడు. మెయిన్ ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. నిజంగా ఎంత ఎక్కువ బడ్జెట్ పెట్టినా కానీ ఇంత విజువల్ ఎఫెక్ట్స్ అయితే రావు. సో చాందిని గారి క్యారెక్టర్ కానీ ఆ స్క్రీన్ ప్లే అంతా ఒక చుట్టూ అతని ఫ్యామిలీ చుట్టే తిరుగుతూ ఉంటుంది, కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అందరూ థియేటర్కి వచ్చి చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక లైన్ సీన్ ఉంటుంది, ఆ సీన్ అయితే గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. నిజంగా విశ్వక్సేన్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది. సో ఒక మంచి హిట్ అయితే వచ్చిందనమాట ఆయనకి. ఒక కొత్త సినిమా, కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే గామి వచ్చి చూడండి. థ్యాంక్ యూ అన్న. ఏం చెప్తామన్నా గామి కోసం ఇచ్చి పడేసిన గామి మాత్రం సినిమా మాత్రం చింపేసిన సినిమా మాత్రం సూపర్ ఉంది. ఎందుకంటే ఈ సినిమా నీకు ఎక్కడ బోర్ అనలేదు. విశ్వక్సేన్ కెరియర్లో పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ సినిమా అన్నది, బ్లాక్ బస్టర్ మూవీ. నీకు ఎక్కడ బోర్ అనలేదు. ఎందుకంటే ఈ సినిమా 3 years నుంచి కష్టపడుతున్న సినిమా అంత ఫలితం ఫలించింది. సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్న. ఎందుకంటే ఈ సినిమా చూస్తే మనం ఒక మొగధీర సినిమా గుర్తొచ్చిందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగుంది. ఇంకెక్కడ బోర్ అనేది కూడా లేదన్న. అలా ఇచ్చి పడే చెప్తున్నా కదా, 3 years కష్టపడ్డా సినిమా. ఒక ఐస్గడ్డలో సినిమా తీసిన మామూలు మాట కాదన్న. ఇక్కడ తీసుకొని అక్కడ సినిమా తీసినంటే మామూలు మాట కాదు. ఇచ్చి పడేసిన సినిమా మాత్రం సూపర్ అన్న. హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ చింపేసిందన్న. ఈ సినిమా ఒక భగవంతుని సినిమా అంటే మనం ఒక లవ్ స్టోరీ కాకుండా మనం ఇది ఒక దేవుని సినిమా లెక్క చూస్తే మనకు అర్థమవుతుంది. అర్థం చేసుకోవడానికి అర్థమవుతుంది సినిమా, అర్థం కాలం అర్థం కాదన్న. సినిమా మాత్రం సూపర్. ఇలా మాస్ లీసులు ఉండే అన్న. ఇది భగవంతునికి సంబంధించి అంటే మాస్ అంటే ఒక డైలాగ్ సింపుల్గా చెప్తాడు, డైలాగులు ఎక్కువ ఓవర్గా చెప్పాడైనా. సైలెన్స్గా చెప్తాడు, సింపుల్గా చెప్తాడు డైలాగులు. సూపర్. 5కి 3.5. బాగుంది. ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది. మూవీ అయితే నాకు మూవీ కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది. అన్నిటికన్నా చాలా బాగుంది. అవన్నీ చాలా బాగున్నాయి. కొన్ని షాట్స్లో మనకు కనిపిస్తుంది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు అని, కానీ ఓవరాల్గా అయితే చాలా బాగుంది. డెఫినెట్గా ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. లేదు అంటే ఈ మూవీ కాన్సెప్ట్ బట్టి ఎండ్ వరకు మనం ఆ సస్పెన్స్ మెయింటైన్ అవుతుంది. సో దాన్ని బట్టి అయితే ఆ సస్పెన్స్ చాలా బాగా మెయింటైన్ చేశారు. సో దాన్ని బట్టి అయితే డైరెక్షన్ చాలా బాగున్నట్టు. ఇది డెఫినెట్గా డెఫినెట్ 4 ఇస్తాను. నా సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తా. విశ్వకన్న కెరీర్లో బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఆ విజువల్స్ ఎంత కష్టపడాలంటే సినిమా కోసము, ఆ సినిమాలో చూస్తుంటే అసలు ఇంకా ఇంత హార్డ్ వర్క్ చేశారనిపించిన సినిమా అయితే అన్న. సినిమా అయితే ఈ వారానికి ఇదే బ్లాక్ బస్టర్. ఎందుకంటే అది ఇలాంటి సినిమా రాలే, ఎప్పుడు మన తెలుగు దేశంలో రాలే. మన తమిళ్లో వస్తుంటే ఇచ్చేసేవారు, కానీ ఇక్కడ వస్తే ఇచ్చేయాలనుకుంటున్నా. కానీ సినిమా అయితే ఇంకా పగిలిపోయిందని చెప్తా.
సినిమాలో మైండ్ కాన్సెప్ట్ తీసుకొని శివరాత్రికి రావడం అనేది చాలా బాగా ఒక కొత్త కాన్సెప్ట్ రావడము చాలా బాగా ప్లస్ పాయింట్ అయింది. శివరాత్రికి రావడము చాలా బాగుంది అన్న, ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. మిష్పక్ అన్న యాక్టింగ్ అయితే ఇంకా అసలు ఇంకా సూపర్ అని చెప్తా అన్న. ఒకటి ఉన్నాయి, ఒకటో రెండు ఉన్నాయి. డైలాగ్స్ గురించి కాదు కానీ సినిమా వచ్చేసి ఒక వెళ్తూ ఉంటుంది. లాస్ట్ వరకు ఏం జరుగుతుంది లాస్ట్లో రివీల్ చేస్తారు కదా అన్న. చాలా ఉన్నాయన్న ప్లస్ పాయింట్. మైనస్ అని ఏమనిపించలేదు, మైనస్ ఏం లేవు కానీ మైనస్ ఏమనిపించలేదు నాకు. ఎందుకంటే ఒక దేవుని సినిమా కాబట్టి బాగా ఆడుతుంది సినిమా. ఇప్పుడు శివరాత్రికి ఫుల్ అయిపోయినాయి. ఇంతమంది షో ఒక 3 ఉన్నాయి కాబట్టి 3 ఫుల్ అయినాయి. సినిమా అయితే చాలా బాగుంది అసలు. ఇంకా సినిమా ఇది ఉంది అది లేకుండా చాలా బాగుంది. మెయిన్ చాందిని గురించి చెప్పాలి. ఆమె డెడికేషన్కి అసలు ఇంకా యాడ్సప్ చెప్పాలన్న. చిన్న పిల్లలు కూడా దాంట్లో చాలా బాగా యాక్టింగ్ చేశారన్న. ఒక్కొక్కరు 6 years అంటే ఇంకా 6 years కష్టపడింటే అర్థం చేసుకో. డైరెక్షన్ అయితే ఇంకా మామూలుగా లేదు. రాజమౌళి అలాంటి కూడా అలా చేశారు. సినిమా అయితే వాళ్ళకి చాలా బాగుందన్న. 5 for rating ఇస్తే. థ్యాంక్ యూ. గామి మాత్రం ఒక విజువల్ వండర్ అన్న. నాకు ఇది ఒకటైతే ఏమనిపించింది అంటే సినిమా పరంగా వస్తే మాత్రం మంచి బ్లాక్ బస్టర్ హిట్. నాకు డైరెక్షన్ మెయిన్ థింగ్, సినిమాటోగ్రఫీ నచ్చింది. గ్రాఫికల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళందరూ ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు. నాకు ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు దేవి అమ్మోర్ సినిమా చూసినప్పుడు ఆ విజువల్స్ థియేటర్లో చూసినప్పుడు ఎట్లయితే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినానో ఈ మూవీ చూసినప్పుడు అట్లా. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇంత చిన్న బడ్జెట్లో అంత పెద్ద విజువల్ తీసిర్రు, 6 years కష్టపడ్డారు కాబట్టి దాని గురించి వచ్చిన అయితే సాటిస్ఫై అయినా. 3 stories నడుస్తుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, హీరో క్యారెక్టర్. ఈ మూవీ చూసుకుంటే టోటల్ గ్రాఫిక్స్ మీద నడిచింది. అవును, ఎట్లుంది గ్రాఫిక్స్ అదే అంటున్నా, గ్రాఫికల్ వండర్ అంటున్నా. గ్రాఫిక్ మూవీ ఎవరైతే ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి బాగా నచ్చుతుంది. మంచి ఫీల్ గుడ్ మూవీ. కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు, ఫైట్స్ లేవు అలాంటి వాళ్ళకి కమర్షియల్ మూవీలో ఏవైతే ఉంటాయో ఫైట్స్ అయినా సరే 3 songs అయినా సరే అవి పక్కకు పెడితే అవి కూడా బోర్ కొడుతుంటాయి. అట్లా ఆ తరగాల ఈ మూవీ మాత్రం నాకు మంచి ఫీల్ గుడ్ మూవీ. అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా రండి, మంచి ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. గామి అంటే అది ఏమంటారు ఒక దారి అని చెప్పేసి చెప్పిండు ఆయన. ఫస్ట్ గమ్యం చేరుస్తుంది అదే చెప్పేసి ఒక మీనింగ్ఫుల్ చెప్పిండు. ఆ గామి పెట్టడం కూడా మంచి సాంస్కృతిక వర్డ్లోకి వెళ్ళి తీసి పెట్టిండు. నాకైతే చాలా మంచి అనిపించింది అన్న మూవీ అయితే. గజనీ మూవీతో ఎందుకు పోలుస్తారన్న? గజనీ వేరు, అది ఇది వేరు. గజనీ అసలు అది వేరే జానర్, ఇది వేరే జానర్. యానిమల్స్ అంటే ఒక లయన్ లాస్ట్ ఒక 10 minutes ఉంటుంది. లాస్ట్ 20-25 minutes మాత్రం మిమ్మల్ని ట్విస్ట్ తోటి చంపేస్తాడు డైరెక్టర్. ఫస్ట్ నుంచి చూసిన సినిమా ఒక లెక్క ఉంటుంది, 20 minutes లాస్ట్ 20 minutes వేరేలాగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ అన్న. ఫైట్స్ అంటే ఒక లాయన్ తోటి ఉంటుంది. ఆయన ఏదైతే స్ట్రగుల్ అవుతుంటాడో ఒక గమ్యాన్ని చేరడము అదొక స్ట్రగుల్ చూపిస్తుంటారు. ఫైట్స్ అయితే ఏముండదు దీంట్లో. మనకు మధ్యలో ఏమంటారు కొంచెం హారర్ జానర్ ఫిలిమ్స్ లాగా అనిపిస్తుంటుంది. విశ్వక్సేన్ గారు అఘోర క్యారెక్టర్ లాగానే ఉన్నాను. నాకైతే అఘోర వాళ్ళు ఎట్లుంటారో నాకు అట్లా అనిపించింది. ఆయనకు ఒక ప్రాబ్లం ఉంటుంది, రివీల్ చేస్తే స్పాయిలర్ అయితే ఏదైతే ప్రాబ్లం సాల్వ్ చేసుకొని దాని తర్వాత బయటికి వెళ్తాం మనము. నాకైతే మంచి అనిపించింది సినిమా. సైకలాజికల్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ట్విస్ట్లు ఉంటాయి, ఒక మామూలు సాంగ్స్ ఉంటాయి, దేవుని పాటలు వస్తుంటాయి మధ్యలో అది కూడా గూస్ బంప్స్ తెప్పిస్తుంటాయి. శివుని పాటలు మాత్రం వస్తుంటాయి, అసలు వేరే లెవెల్ అన్న. ఇన్వెస్టిగేషన్ అట్లా ఏముండదు. ఇన్వెస్టిగేషన్ అంటే ఆయన ఒక హిమాలయస్కి పర్వతానికి వెళ్ళాలని అనుకుంటాడు. అది వెళ్ళే ఏమంటారు మధ్యలో ఆయనకి ఏ ప్రాబ్లం వచ్చిందో అవి చూపిస్తుంటారు. ఈ మూవీ వల్ల ప్రజలకి అంటే పీపుల్స్కి ఫ్యాన్స్కి కానీ ఏమన్నా మెసేజ్ అంటే జస్ట్ దేవుని భక్తి ఉంటుంది. ఇప్పుడు భక్తి ఉంటే ఆ నమ్మకం ఉంటే సక్సెస్ అవుతారు. అదే ఉంది మూవీ. గామి అంటే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న. విజువల్ వండర్, ఫీల్ గుడ్ మూవీ వితౌట్ ఎనీ ఏమంటారు ఉంటుంది ఐటమ్ సాంగ్స్ అయినా ఏవైతే వల్గర్ సీన్స్ ఉంటాయో అవి ఏం లేకుండా మంచి ఫ్యామిలీతో వచ్చి చూడే దగ్గర సినిమా. ఫుల్ కంటెంట్. తెలుగులో తక్కువ కానీ ఇంగ్లీష్లో ఎక్కువ అనమాట. ఇంటర్స్టెల్లార్ అలాంటి సినిమా అనమాట. శంకర్ సినిమా చూసింటారు. శంకర్ సినిమాలో అపరిచితుడు సినిమాలో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ లాగా ఈ సినిమాలో ఒక సిండ్రోమ్ గురించి సినిమా ఉండిద్ది అనమాట. ఈ సినిమాలో స్టోరీ విషయానికి వస్తే 3 parallel స్టోరీస్ నడుస్తూ ఉంటాయి. క్లైమాక్స్లో లాస్ట్ 20 minutesలో సినిమా అసలు లాస్ట్ ఏంటి ఎందుకు ఇదంతా అనేది మొత్తం చాలా బాగా క్యూరియాసిటీ అనేది ఆ స్టోరీ అనేది రివీల్ చేస్తారన్నమాట. ఫస్ట్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు ఒక క్యూరియాసిటీ అనేది మొదలైంది. ఈ మధ్య కాలంలో నాకు నిజంగా ఓపెన్గా చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో ఇంత క్యూరియాసిటీ ఉండవు, మీరు కోరుకున్నటువంటి ఫైటింగ్లు ఉండవు, చిన్నగా సాగుతుంది సినిమా అంతా కూడా. చాలా చాలా బాగుంటుంది. చెప్తాం కదా, హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. అలాగని చెప్పు నువ్వు ముష్టి యుద్ధాలు అవన్నీ ఏమి ఉండవండి.
చాలా చాలా బాగుంటుంది, డీసెంట్గా వెళ్ళిపోతుంది, నీట్గా వెళ్ళిపోతుంది సినిమా అంతా కూడా. ఎవ్వరూ అనుకోరు మొదల నుంచి ఒక చిన్న పాప క్యారెక్టర్లో నుంచి అంత రేంజ్కి వెళ్తుందని ఎవరూ అనుకోరు. కానీ సినిమా చూసి మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. అర్థం కావట్లేదు అనే దానికి నో సమాధానం. కాకపోతే ఏంటంటే మీరు అది చూస్తూ 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 ఒక్కసారి వెళ్ళేటప్పటికి మీకు అర్థం కాలేదు. కానీ సినిమాలో మాత్రం మంచి స్టోరీ దాగుంది. అట్లాగే నెక్స్ట్ ఏమవుతుంది అనే ఉత్కంఠ మాత్రం బాగా ఉంటుంది. సినిమా మాత్రం చాలా బాగుందండి. అందరూ చూడండి, 1-2 సార్లు చూడండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా బాగుందండి. ఓకే అండి.